అందరికీ నమస్కారం. సితార్ ఎంటర్టైన్మెంట్స్ మన డాకు మహారాజ్ యొక్క విజయోత్సవ సభకు సెలబ్రేషన్స్కి పిచ్చేసిన పాత్రికేయ సోదరులందరికీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి నా హృదయపూర్వక కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరూ వాళ్ళ అనుభవాలు చెప్పారు. ఈ సినిమా మొదట కొబ్బరికాయ గుట్టిన దగ్గర నుంచి కూడా జరిగిన వింతల గురించి. నేను ఎప్పుడు నమ్మేది ఒక దైవాన్ని నమ్ముతాను, అది కూడా మనకి తోడవ్వాలి ఇప్పుడని. ఆ దైవం కనిపించిన దైవం అది వేరే వేరే రూపాల్లో ఉండొచ్చు. ఒక్కొక్కడు ఒక్కొక్క దేవుడిని ఆరాధిస్తారు. శివుడు కావచ్చు, వెంకటేశ్వర స్వామి కావచ్చు, విష్ణువు కావచ్చు, లేకపోతే రకరకాల వాళ్ళ ఎలువెలుపులు. అలాగే తల్లిదండ్రులు, నా తల్లిదండ్రులు వాళ్ళ యొక్క ఆశీర్వాదం, అలాగే కళాంబ తల్లి యొక్క ఆశీర్వాదం, ఇవన్నీ కలగలిపితే ఒక డాకు మహారాజు. ముఖ్యంగా ఎన్నో సినిమాలు చేశాను. సరే, దాంట్లో వరుసగా ఇది 4వ సినిమా విజయం సాధించింది. మొదటి సినిమా ఏమో ఒక పరీక్ష, అఖండ చేసేటప్పుడు అదేమో కరెక్ట్గా కోవిడ్ రావడం. ఆ కోవిడ్ టైంలో సాహసించే ధైర్యం చేసి సినిమాని విడుదల చేయడం, అఖండమైన విజయాన్ని సాధించడం అఖండ సినిమా. దాంతో అది సాధించడమే విజయం కాకుండా ఎన్నో ఇంకా ముందు తర్వాత ఎంతోమంది ధైర్యం చేసి సాహసించి వస్తారు, జనం చూస్తారు సినిమాల్ని అన్న ఒక ధైర్యంతో వాళ్ళ సినిమాలన్నీ ఆ తర్వాత తెలుగే కాకుండా అన్ని భాషల సినిమాలు కూడా వాళ్ళ సినిమాలను ధైర్యంగా విడుదల చేయడం జరిగింది. ప్రతిదీ ఒక ఛాలెంజ్. అయిపోయింది అఖండ, నెక్స్ట్ ఏమిటి అన్నప్పుడు ఒక వీరసింహారెడ్డి, అదైన తర్వాత సరే అది కూడా అయిపోయింది. అంటే ప్రతిదీ ఒక ఛాలెంజ్. అంటే పీక్స్కి వెళ్ళినప్పుడు ఎప్పుడు ఒక ఛాలెంజ్. నేను ఎప్పుడు అది ఛాలెంజ్గా తీసుకోను. ఎందుకంటే నాకు ప్రేక్షక దేవుళ్ళు వాళ్ళు ఇస్తున్న ప్రోత్సాహం అయితే లేకపోతే వాళ్ళకి ఏం కావాలి. ఎందుకంటే మేము ఎప్పుడు ఎవ్రీడే కన్జ్యూమబుల్ కమోడిటీ, అంటే నిత్యావసర వస్తువును. సో మనం ముందే గ్రహించాలి. ఇప్పుడు వాళ్ళు